దేవుడు మనను ప్రేమించి మనకు అనుగ్రహించిన మహాదేవుడికి మహాప్రభుడికి తండ్రి యెహోవా దేవునికి కుమారుడికి చేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ పరమేశ్వర ఆరాధనకు చేరి కూర్చున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరినీ కూడా నా ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని కీర్తనలు ఆలోచించున్నాం. ఈ సమయంలో క్రైస్తవులైన నాకు విశ్వాసమైన నాకు అవసరమైనటువంటి దేవుని వాక్యం తెలుసుకున్నాం. అయితే నేడున్నటువంటి క్రైస్తవులు నేడున్నటువంటి విశ్వాసులకు ఎవరికి ఎక్కువ అవసరమైన విషయాన్ని మనం ఆలోచించాలా? మెప్పులకు అభివృద్ధి నేర్చుకోవడం, కీర్తించడం, గొప్ప చేయడం అనేకమైన ప్రయత్నాలకు కూడినటువంటి మెప్పు. అయితే మనుషులకి దేవుడి యొక్క కూడా వ్యత్యాసం ఏంటంటే మనుషుల మెప్పు అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే జరుగుతుంది. దేవుడి మెప్పు అయితే ఇన్స్టెంట్ కాదు. స్విచ్లో వెళ్తే కాఫీ ఇచ్చినట్టు, స్విచ్లో వెళ్తే జీవించినట్టు ఇన్స్టెంట్గా దేవుడి మెప్పు అనేది మనకు అంత త్వరగా కనిపించదు. కానీ మన మనుషుల మెప్పు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది, చాలా స్పష్టంగా వెళ్ళిపోతా ఉంటుంది. ఆ మెప్పును చూసి మనం చాలా పొందిపోతుంటాం. ఏమండి, వర్షాకాలంలో గోదావరి పెరిగినంత ఆనందంగా మనం పొందిపోతూ ఉంటాం. ఎవరు తెచ్చుకుంటుంటే, ఎవరో ప్రభుత్వాలు ఉంటే, ఎవరో గొప్ప చేస్తూ ఉంటే మనుషుల యొక్క ప్రవర్తనలు, మనుషుల యొక్క మెప్పులు, మనుషులు కీర్తించడం అనేది అంత శ్రేయస్కరమైనది కాదు. దేనికంటే ఇవాళ మనుషులు తెచ్చుకునే విధానంలో మన నష్టం ఎక్కువ. ఏదో లాభం ఆశించి ఏదో మన మీద అవసరం ఉండి మనం తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు తెచ్చుకోవాలని మన దగ్గర టాలెంట్ ఉన్నవాళ్ళు తక్కువ. మన దగ్గర ఏదో వాళ్ళకి అవసరమైనది ఉండి ఆ అవసరాలను తీర్చుకోవడానికి మనుషులు మెప్పుగా మాట్లాడతారు, మనుషులు గొప్పగా మాట్లాడతారు, మనుషులు చాలా హెచ్చులు మాట్లాడుతూ ఉంటారు. కానీ గ్రంథాన్ని అడిగితే గ్రంథం బోధించినటువంటి వ్యక్తికి లోకంలోకి చాలా వ్యత్యాసం ఉన్నట్టు అనుభవిస్తూ ఉంటుంది. గ్రంథాన్ని అడిగితే యేసు మాట్లాడతారు, మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తే మీరు మెప్పేది, మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేస్తే మీకు మెప్పేది అనే ప్రశ్న గ్రంథంలో రాయబడింది. నిజంగా అలాగే జరుగుతూ ఉంటాయి. మనకి మేలు చేశారు, మనం మేలు చేశారు అంటే అర్థమేంటి? బతుకు తీరింది. మనకు అప్పించారు, మనమే అప్పించాం. మళ్ళా ప్రేమించారు, మనం ప్రేమించాం. అంటే ఇది బదులు తీరింది అనేటువంటి ప్రమాణంలో ఉంది. కానీ అది ఎంత శ్రేయస్కరమైనది కాదు. ప్రపంచంలో చదువుతున్న సమయంలో లోకవార్త 6వ అధ్యాయము 32-33 వచనాల్లో ఈ సారాంశం రాయబడిన గ్రంథంలో లోకవార్త 6వ అధ్యాయము 32-33 వచనాల్లో ఈ సత్యము రాయబడిన గ్రంథంలో లోకవార్త 6వ అధ్యాయం 32 వచనాలు కానీ మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించలేదా? మీకేమి మెప్పుగలుగును? పాపులను తమ్ముడు ప్రేమించే వారిని ప్రేమితులు కదా. మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేసిన కదా మీకు ఏమి మెప్పుగలుగును? పాపులను అలా చేతులు కదా అన్నాడు. అంటే ఇక్కడ మీరు ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు లేదు. తర్వాత మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేస్తే మెప్పేమీ లేదు. ఎందుకు? బదులు తీరింది, రుణం తీరింది, అప్పు తీరింది అనేటువంటి తప్ప అక్కడ ఖచ్చితమైనటువంటి కృతజ్ఞతాభావం అనేది ఉండదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే
ఏం చేస్తారు? పాపులుగా చేస్తారు. కారణం ఏంటంటే వారికి దేవుడు తెలియదు, తనకు దేవుడి జ్ఞానము తెలియదు, దేవుడి ప్రేమ తెలియదు, దేవుడి కరుణ, దేవుడి దయ ఏమీ కూడా తెలియదు. కాబట్టి లోకంలో ఉన్న పాపులకి అవేమీ తెలియదు. లోకంలో పాపులు కూడా అలాగే చెందురు కదా. మీకు ఏం ప్రయోజనం? కిందకు వచ్చేది మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేసినట్ట మీకే మెప్పు కలుగుతుంది అంటాడు. నిజంగా మన క్రైస్తవులుగా, మన విశ్వాసంగా మనం మెప్పు కలగాలి అంటే అవసరంలో ఉన్న వారిని ఆడుకోవాలి, అవసరమైన వారికి మేలు చేయాలి. తిరిగి మరలా మనకు చేసే వారి గురించి మనం ఆలోచించగలరు. మనకు అది అవసరమే లేదు. నిజంగా మనం చేసే మేలు, మనం చేసే ఉపకారం, మనం చేసే సహాయం, మనం పెట్టే భోజనాలు కూడా ఎవరో తెలుస్తారంటే మనకు పెట్టలేని వారికి ఆహారాన్ని పెట్టాలి. మనకు ఇవ్వలేని వారికి మనం వస్త్రాన్ని ఇచ్చినా, ఆహారం పెట్టినా, ఏమేం చేసినా అది మనకి కనపడుతుంది. కానీ వాళ్ళకి పెడితే ఏమొచ్చిందండి? ఎవరికి పెట్టలేని వారికి పెడితే ఏమొచ్చిందండి అనుకుంటా. వచ్చేదే అక్కడ ఉంది, కానీ మనకు తెలియదు. చాలా మనకి మన పిలిచారుగా మనం వెళ్తాం, మన దగ్గరకు వచ్చారుగా మనం వెళదాం అనేటువంటి ఆలోచనతోనే మనం ముందుకు నడుస్తున్నాం. కానీ అది కరెక్ట్ సంగతి కాదు. నిజంగా అన్నాడు, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకు ఏం ఫలం కలుగుద్ది? మీకు నిప్పు కలుగుద్దా? కలగదు. అలాగే పనులు కూడా చేస్తారు. మీరు మీరు మీకు మెల్లేసిన వాడికి మీరు మెల్లేస్తే మీకు నిప్పు ఎలా కలుగుతుంది? పాపులు కూడా అలాగే చేస్తున్నారు అని చెప్పే మాటని వేసుకోవాలి. కాబట్టి మనకు మేలు కలగాలి అంటే, లేదా మనకు నిప్పు కలగాలి అంటే మనకు సహాయం ఎన్నటికీ చేయలేని వారికి సహాయం చేయగలిగితే, ఆహారం పెట్టగలిగితే, వస్త్రం ఇవ్వగలిగితే అది మనకు మెప్పు అనే విషయాన్ని మనం మర్చిపోయే సందర్భాల్లో కూడా. కానీ అది కరెక్ట్ అయిన సంగతి కాదు వాస్తవానికి. కానీ ఇవాళ మనుషులు మెచ్చుకోవడం అంటే మనకు చాలా సరళం, మనకు చాలా ఆనందం. కానీ మనుషులు మెప్పు అనేది కొంతకాలమే, దేవుని మెప్పు అనేది శాశ్వత కాలం. కానీ ఇవాళ లోకంలో బ్రతుకుతున్న మనకి లోకాన్ని చూస్తున్నట్టుగా దేవుని కానీ, దేవుడి ప్రేమ కానీ, దేవుడి సుఖాన్ని కానీ అంత విరివిగా చూడలేము, గమనించలేము, గ్రహించలేము. దానికి అనుగుణంగా నడిచే ఆలోచన మనం చేయలేమన్నది వాస్తవానికి నిజం. కాబట్టి ఎవరు మాట్లాడుతూ మమ్మును మేము మెప్పించుకోలేదు అన్నాడు. ఎవరిని? మనలో మనం మెప్పించుకోవడానికి మనం ఏం చేయవలసిన లేదు. కాబట్టి మనం చేసే కార్యక్రమాల వల్ల దేవుడు ఆనందిస్తే తగినటువంటి మెప్పు దేవుని వల్ల మనకు కలగాలి అనేది నిజమైన క్రైస్తవుల యొక్క ప్రిన్సిపల్ అయి ఉండాలి, నిజమైన క్రైస్తవుల యొక్క ఉద్దేశం అయి ఉండాలి. కానీ లోకంలో ఎవరినో చూపించడానికి, లోకంలో ఎవరి కోసమో మనం అలాంటి ప్రయత్నాలు, అలాంటి ప్రయోగాలు చేయనంత అవసరమేమి మనకు నిజానికి ఏదైతే గ్రంథం బోధించే వాస్తవం దేవుని ఒకసారి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని మనం గమనించినట్లయితే, మమ్మును మేము నీ ఎదుట తిరిగి మెప్పించుకొనలేదు అని అంటారు. కాబట్టి నిజంగా సంఘాలలో ఉన్నటువంటి సేవకులు కానీ, ఉపదేశకులు కానీ, బోధకులు కానీ ప్రజల మెప్పు కోసం బోధించడం అవసరం లేదు. ఎవరి మెప్పు కావాలి? మనకి దేవుని మెప్పు కావాలి. దేవుని మెప్పు కావాలి లేదా మనుషుల మెప్పు కావాలంటే బోధ మార్చాలి, బోధ మారాలి. మనుషుల మెప్పు అయితే బోధకులాగా ఉంటుంది, దేవుని మెప్పు అయితే బోధ ఒకలాగా ఉంటుంది. నిజంగా దేవునికి అన్యాయం చేయాలంటే మనుషులకు న్యాయం చేయాలి, మనుషులకు న్యాయం చేయాలంటే దేవునికి అన్యాయం చేయాలి. కాబట్టి మనుషులను సంతోషపెట్టే బోధ లేదా మనుషులని ద్వారా వచ్చేటువంటి మెప్పు పొందాలనేటువంటి బోధ చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి నిజంగా మమ్మల్ని మేము మెప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు ప్రయోగం చేయట్లేదు. కారణం ఏంటంటే బోధ దేవుడిది, చిత్తము దేవుడిది, ఉద్దేశం దేవుడిది. ఆ బోధ ద్వారా లేదా ఉద్దేశం ద్వారా మనందరి జీవితాలను మార్చుకోవాలి, రూపు మార్చుకోవాలంటే దేవుడు బోధ నిర్వహిస్తాడు. బోధ ఎవరికి? సువార్త ఎవరు చెప్తారా? సువార్త ఎవరికి? సువార్త ఎవరికి నిర్ణయించబడింది?
సువార్త ఎవరికి నిర్ణయించబడింది? సువార్త ఎవరికి? బోధ ఎవరికి? అందరికీనా? సువార్త అయితే లోకంలో పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరికి సువార్త అవసరం. బోధ ఎవరికి? పరిశుద్ధులైన వారికి, బాప్తిసం పొందిన వారికి బోధ అవసరం. ప్రతి ఆదివారం లోకంలో పాపులుగా ఉన్న ప్రతి వారికి సువార్త అవసరం. దేనికంటే వారు రక్షణలోనికి రావడానికి దేవుడు వారికి సువార్త అనేటువంటి నినాదాన్ని దేవుడు నియమించాడు. పరిశుద్ధపరచబడిన మనము, పాపం నుంచి విమోచించబడిన మనకి బోధ అవసరం. దేనికి? ఏ వారానికి కావాలా బోధ? దేనికి అయ్యారంటే మన ఆత్మ సంబంధమైన జీవితాల లోపాన్ని సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, దేవునికి అనుకూలంగా జీవించడానికి దేవుడు అపోస్తుల బోధను ఏర్పాటు చేశారు. కాబట్టి ఆదిమ సంఘం అపోస్తుల బోధ ఎందును, సహవాసమందులు, రొట్టె విచ్చుట ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎలా ఉన్నారు? ఎలా తెగక ఉన్నారనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి మాట్లాడుతూ మమ్మును మేము మెప్పించుకోవడానికి కాదు. కాబట్టి ఇవాళ ప్రపంచంలో మనుషుల చేత మెప్పుకునే బోధలు ఎక్కువ. కారణం ఏంటి అంటే మనుషులు మెచ్చుకునేలాగా బోధ లేకపోతే జనాలు ఉంటారు. తర్వాత ఫైనాన్షియల్గా ఎవరు కూడా సహాయం చేయరు. కాబట్టి మనుషుల సహాయం ఎంత లేదా మనుషులు మెప్పెడతారంటే అవి కొంతకాలానికి ఉపయోగపడతాయి. దేవుని మనం అన్యాయం చేసి మనుషులు మెప్పించడానికి మనం బోధ మారిస్తే వాళ్ళు ఇచ్చే ధనం ఎంత, వాళ్ళు ఇచ్చే మెప్పు ఎంత అంటే ఈ లోకంలో కళ్ళు మూసేదాకా పెట్టిలో పెట్టేదాకానే వాళ్ళు ఇచ్చిన డబ్బులు, వాళ్ళు ఇచ్చిన లక్షలు ఎక్కువ అనుకుంటారు. తర్వాత తిరిగి మనం దేవుడి చేతికి అప్పగించమంటాం. అప్పుడు పొందేటువంటి పనిష్మెంట్ అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ చాలా మందికి ఆ భావం అర్థం కావట్లేదు. ఎంతసేపటికి లోక సంబంధమైన కంటికి కనబడేటువంటి కంటికి కనబడేది దైవాశీర్వాదం ఇదే పెద్దదని అనుకుంటున్నారు. కానీ కాదు. కంటికి కనబడేది ఏదైనా మోసమే. ముందుగా మాట్లాడారు దృశ్యమైనవి అదృశ్యమైనవి అంటాడు. మనుషుల మెప్పు అయితే దృశ్యంగా కనబడతా ఉంటుంది. అదే దేవుని మెప్పు అయితే అది అదృశ్యమైంది. కాబట్టి మాట్లాడుతూ దృశ్యమైనది అనిత్యములు అన్నాడు. అంటే కంటికి కనబడేది ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉండేది కాదు. ఏదైతే అదృశ్యమై ఉందో అది నిత్యము అన్నాడు. ఏదైతే కంటికి కనిపించడం లేదో అది శాశ్వత కాలం ఉండేది అని లేఖనం మాత్రం ఉన్నాయి. కానీ మన ఆలోచన, మన ఆత్రం, మన గోత్రం ఏంటంటే కంటికి కనబడాల, వెంటనే ఇన్స్టెంట్ గా స్విచ్ చేస్తే టీ వచ్చినట్టు, కాఫీ వచ్చినట్టుగా దేవుని మొక్కు అనేది కూడా ఇన్స్టెంట్ గా మనం కనబడాలి, మనం కళ్ళారా చూడాలి, ఆ ఆనందాన్ని వెంటనే పొందాలి, పొంగిపోవాలనే తపన నేటి క్రైస్తవ జీవితాల్లో ఉన్న మన ఆలోచన వాస్తవానికి అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కానే కాదు అనే విషయాన్ని మనం గమనించవలసిన వాళ్ళని దేవుడికి అయితే ఆనాడున్నటువంటి లోకం మొదలుకొని ఈనాడున్నటువంటి లోకం వరకు కూడా ప్రజలు ఎప్పుడూ కూడా దేవుని ఎప్పుడు కోరుకునేవారు లేరు. ఏమండి? దేవుని ఎప్పుని కోరేవారు లేరు. ఎందుకంటే దేవుని మెప్పులే కోరాలి అంటే వారు సపరేట్ గా ఉండాలి. దేవుని మెప్పులే కోరాలి అంటే సపరేట్ గా ఉండాలి. లోక మెప్పు కావాలంటే ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి యోహాను యేసు కుమారి మాట్లాడుతున్న స్పష్టమైన మాట సమయం చదవలేదు. ఒక యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం కానీ మనం గమనించబోతున్నాం. ఈ సమయంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం కానీ మనం ఈ సమయంలో గ్రంథంలో చదవబోతున్నాం. దేవుడి పిల్లలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం కానీ అద్వితీయ అన్నాడు. ఏమండి? అద్వితీయ అంటే అర్థం ఏంటి? ఏకైక, ఒకే ఒక్క, రెండవ దానికి అవకాశం లేనటువంటిది అద్వితీయ అనే విషయాన్ని మర్చిపోవద్దన్నట్టుగా. కాబట్టి అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక అన్నాడు. మరి ఎవరు కోరతారు? నిజంగా దేవుని మెప్పుని కోరేవారైతే లేఖనం అనే పరిధి దాటరు. చూసారా? నిజంగా దేవుని మెప్పును కోరే క్రైస్తవులైతే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన లేఖనాలను అధిగమించే సాహసం
చేయరు. ఒకవేళ దేవుని మెప్పే మనకు అవసరం లేదు, మనకి లోకంలో ఉన్న ప్రజలందరి మెప్పే కావాలి అనుకుంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఏనాడో మడిసి పెట్టవచ్చు వాస్తవానికి. కాబట్టి అదే కాలక్రమంలో మీకు ఇంకొక సంగతి జ్ఞాపకం చేస్తాం. వాస్తవానికి నిజంగా జనవరి వచ్చిందంటే జనాలకి ఏమొచ్చిందంటే పండుగ వచ్చిందనుకుంటున్నాం. నేను క్రైస్తవ లోకాన్ని ప్రపంచాన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాను, ఇంక మరి ఎవరి గురించి కాదు. కాబట్టి లోకంలో అంటే క్రైస్తవులకు జనవరి వచ్చిందంటే పండుగ వచ్చిందనుకుంటాం. ఓకే, అది ఫస్ట్ వారమా, రెండవ వారమా, మూడో వారమా, నాలుగో వారం అనేది పక్కన పెడితే ఆ రోజు మేము ఏం చేస్తామని మ్యాండేటరీ ఖచ్చితంగా అందరూ చేస్తా ఉంటారు. కానీ క్రైస్తవ ప్రపంచంలోనికి జనవరితో పాటు జెండా పండుగ అనేది వచ్చింది. ఎప్పుడు జనవరితో పాటు జెండా పండుగ ఎక్కడి నుంచి వచ్చింది? ఉందా? జెండా పండుగ అన్న పదం బైబిల్లో ఉందా? మళ్ళీ క్రైస్తవ భక్తులు ఏమైనా ఆశ్రయించారా? లేదు. మరి ఇవాళ మనం ఈనాడు పెద్ద కర్రక రంగుకాయతాలు అంటించి బజారు ఊరంతా తింటే లోకం వల్ల మెప్పేమో, లోకం వల్ల ఎంత మెప్పైతే పొందుతున్నామో అంతకంటే వెట్టిపోయిన దేవుడిని ఒకరితామని తన విషయం ఎంతమంది కనుక్కోవాలి? చెప్పండి. ఊరేగిస్తాం, ఊరంతా ఊరేగిస్తాం జెండాకి. వైద్యం ఉన్న దానికి ఏమండి అంటే ఇలాంటి పద్ధతులు ఎన్నో లోకంలోకి వచ్చాయి, ఎన్నో పద్ధతులు లోకానికి వచ్చాయి. దేనికోసం? మనుషుల మెప్పు కోసం ఎన్నో వచ్చాయి. సో దానికంటే ముందు వచ్చేది డిసెంబర్ 25, 25, 24 అర్ధరాత్రి మొత్తం సంఘం అంతా తిరుగుతుంది. ఎడకే దానికి క్యారల్స్ అని పేరు పెట్టి ఒక క్రిస్మస్ తాడు చేసుకొని ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకొని ఏమండి గాబిలియల్ దూపాలు ఏసులు వేసుకొని అర్ధరాత్రి కొమ్మలమ్మడి తిరిగితే అది దైవ సమానమైన దేవుడు చెప్పాడా? ట్రీ అని తాత అని అలా ఉన్నాయి గ్రంథంలో. మరి లేని వేషాలు, లేని అబోధ కల్పన బోధన నుంచి వచ్చే లోకంలో నుంచి లోకంలో పుట్టి కాదా? అవి మనసు మెప్పు గురై కాదా? పగల రావడానికి ఎంత పత్రంగా ఉంటే అర్ధరాత్రులు తలుపు కొట్టి దానికి ఎంత అర్థార్థమో, రాకపోతే ఎంత బాధ, ఎంత ప్రెస్టేజ్ ఫీల్ అవుతారో ప్రజలు. గోడ అంటే వారు వచ్చారన్నది గుర్తేంటంటే స్టిక్కర్ అంటించాలి. ఏమని? నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు ఇప్పుడు పుట్టాడు. డిసెంబర్ 24 అర్ధరాత్రి పుట్టాడా? 2025 సంవత్సరాల క్రితమే మన పాపపు జీవితాలను మార్చుకోవడానికి యేసుక్రీస్తు రక్షకుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్ఞానం లేదు కానీ మన డోర్ స్టిక్కర్ ఉండాలి. ఏ స్టిక్కర్? నేడు దావీదు మందు రక్షకుడు పుట్టాడు, బానే ఉంది. మరి నేడు పుట్టాడు, మన జీవితం మారిందా? జీవితం మారిందా? ఎన్ని పుట్టినరోజు వేడుకలు చూసినా జీవితాలు మారకపోతే, జీవితాలు సేకరణలు ఉంటే మరి దేనికి? అది వాడికే కదా, అది వేడుకే కదా. కాబట్టి ఇలాంటి అబోధ కల్పన పండుగలో క్రైస్తవ ప్రపంచంలోకి వచ్చే దేనికోసం అంటే మనుషుల మెప్పుని కోరుతూ, మనుషుల మెప్పును ఆశించి దేవుడు ఏమైపోయినా మనకి ఇబ్బంది లేదు, దేవుని వాక్యం ఎలాగో మనకి ఇబ్బంది లేదు. కానీ మన ఆనందానికి, మన సంతోషానికి, మన ఉల్లాసానికి ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా నేను క్రైస్తవ ఎంతకాలం ఎంతకాలం అండి ఎంతకాలం ఎంతకాలం అంతకాలమే. మనం ఈ భూమి మీద ఎలాంటి వాళ్ళము? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితానికి, మన అల్పకాల జీవితానికి మనం పడుతున్న పాటలు, మనం తీసుకొస్తున్న పద్ధతులు, మనం తీసుకొస్తున్నటువంటి అబోధ కల్పన పాత్రలు ఈ గ్రంథములో లేనివి, దేవుడు మాట్లాడనివి, దేవుని మనసులో లేనటువంటి వాటిని ఎన్నో కల్పిత పాత్రలను పోషించడానికి ఇది టీవీ సీరియల్ కాదు, ఇది సినిమా కంటే కూడా కాదు. ఇది జగత్తుకు పునాదులు వేయబడుతూ ఉంటే దేవుని నిత్య సంకల్పం గొప్ప ప్రముఖమైన ఉద్దేశం ఇది, ఆలోచన. ఈ ఆలోచనకి, ఈ ఉద్దేశానికి క్రైస్తవ ప్రపంచం ఎక్కడికక్కడ తూట్లు పొడిచి వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ సంతోషం కోసం, గొప్పగా చేశారని గొప్ప పేర్ల కోసం ఎంత అడావుడు చేస్తే ఏముందండి? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవాళ్ళ దేవుని పిల్లల. కాబట్టి అద్వితీయ దేవుని వల్ల వచ్చిన మెప్పును కోరక ప్రజలు లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు పెట్టే పరిస్థితులు మీరు చేస్తాం.
క్రైస్తవుడి బాప్తిసం పొందావా అంటే బాప్తిసం లేదు. మరి ఇక దానికి ఏంటి దర్శనం? కాబట్టి గ్రంథాన్ని గ్రంథంగా వాక్యాన్ని వాక్యంగా ధ్యానించగలిగితే లేదా చదవగలిగితే దాన్ని గైకోగలిగితే నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో అర్థం కావాలి. అర్థం కావాలి ఏంటంటే మనము అబద్ధ క్రైస్తవులుగానే ఉన్నాము, నామకార్థ క్రైస్తవులుగానే ఉన్నాం కనుక మనకు నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటో, బైబిల్ యొక్క బోధ ఏంటో, దేవుని యొక్క ఆలోచన మనకు అర్థం కాక అందుకోసమే కాబట్టి వాక్యాన్ని మనం ఆయా సందర్భంలో గమనించినప్పుడు వారు దేవుని మెప్పు కంటే కూడా మనుషులు మెప్పే గొప్పది అన్నట్టు ఆలోచన చేస్తారు. కారణం ఏంటి? అదే చెప్పాను కదా, మనుషుల మెప్పు అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనుషులు అందుతుంది. దేవుని మెప్పు అయితే చాలా కాలం వెయిట్ చేయాలి, చాలా కాలం వెయిట్ చేస్తే కానీ అప్పుడు మనకు అందుతుంది. అప్పుడు దాకా ఎవరు అసలు ఆగడం అనేది మానవ లక్ష్యమే కాదు. మనకి ఎంతసేపటికి కళ్ళతో చూడాలా, చేతితో నెమలాలా, అప్పుడే మనకి వాటి యొక్క దాని ఏంటంటే ఆ సంతృప్తి, ఆ భావ స్వేచ్ఛని మనం పొందుతామే తప్ప లేకపోతే పొందినట్టు వారిగా ఉన్నాము అంత అవసరం. కాబట్టి ఇక్కడ మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 43 వచ్చే వరకు మీరు చూస్తే అక్కడ కూడా యేసు ప్రభువుని మాట్లాడుతున్నారు. దయచేసి గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 43 వచ్చే వరకు నాకు రాయబడి ఉన్నది. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయనని విశ్వాసం ఉంచిది కానీ సరిపోవాలి. విశ్వాసం ఉంచితే విశ్వాసమునకు నిజమైన రుజువేంటి చెప్పండి? విశ్వాసమునకు నిజమైన రుజువేంటి? విశ్వాసమునకు నిజమైన రుజువులు ఎక్కడ మనం నమ్ముతామా? మనం నమ్మం. రుజువులు ఎక్కడ మనం దేన్ని నమ్ముతామా? నమ్మం. కాబట్టి విశ్వాసులమే కానీ నీవు నిజమైన విశ్వాసమే అన్నానికి నిజమైన రుజువేంటి? అదే చేయదు. వారు విశ్వాసముంచిని గాని ఏం చేయలేట, విశ్వాసముంచిని గాని ఏం చేయలేదు, ఏం చేసింది? విశ్వాసముంచిని గాని సమాజంలో నుండి విరివేయబడుతులేదని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొన లేదు అన్నాడు. మరి వాడు విశ్వాసం లేదా? ఒప్పుకోలేని వ్యక్తి విశ్వాసం అవుతాడా? మరి విశ్వాస కాబట్టి ఏమవుతాడు? లోకంలో రెండే రెండు రకాలు, ఒకటి విశ్వాసుల గుంపు, రెండు విశ్వాసుల గుంపు. విశ్వాసం కాని ప్రతి వ్యక్తి పిశాచే. ఎందుకు? లోకాన్ని పాడు చేయడానికి పిశాచులే. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఉంచింది కానీ అనేకులు సమాజానికి భయపడి వెలివేస్తారని చెప్పి ఆయనను ఒప్పుకొనలేదు అన్నాడు. నిజమైన విశ్వాసం ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడు? నిజమైన విశ్వాసి ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడు? ఏమని ఒప్పుకోవాలి? నిజమైన విశ్వాసికి అబద్ధాల విశ్వాసికి చాలా వ్యత్యాసం ఉంది. నిజమైన విశ్వాసం ఒప్పుకుంటాడు కానీ అక్కడ వారు విశ్వాసం వచ్చింది కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుందని భయపడి ఆయనను ఒప్పుకొనలేదు అన్నాడు. నేడు కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఆయనను ఒప్పుకొనని వారు ఎంతమంది అంటే కోట్ల మంది ప్రార్థన చేసేవారు అంతా, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఏమని ఒప్పుకోలేదు? ఏమని ఒప్పుకోలేదు? బాప్తీసం పొందినవారైనా బాప్తీసం పొందనవారైనా చాలా మంది బాప్తీసం పొందిన గమనం బతుకుతుంటారు. కానీ నిజంగా నువ్వు ఆయన ఒప్పుకోకుండా నువ్వు బాప్తీసం పొందినా, ఆరాధన చేసినా, ఆల్రెడీ చేసినా, తల్లకి నువ్వు తపస్సు చేసినా నీ బాప్తీసం జరగదు. ఏమని ఒప్పుకోవాలి చెప్పండి? ఏమని ఒప్పుకోవాలా? ఆనాటి సమాజానికి భయపడి వెలివేస్తారేమన్న భ్రమలో ఆయన ఒప్పుకోలేదు అన్నాడు. రైట్. నిజంగా నేడు మనము నిజమైన క్రైస్తవులమే అయితే ఏమనుకుని ఉన్నాం మనం? ఏమని ఒప్పుకున్నాం? ఏమని మనం ఒప్పుకున్నాం? యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నాం. దేనికది?
దేనిగా ఒప్పుకున్నారు? ఒక మనుష్యుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తి రక్షణలోకి నడిపించబడతాడని గ్రంథం ప్రవేశిస్తుంది. కానీ చాలా మంది ప్రజలు యేసే ప్రభువుని వారు ఒప్పుకోలేదు. ఏమని ఒప్పుకున్నారంటే వారి జీవితంలో చేసిన పాపాలు ఒప్పుకొని బాప్తిసం క్రైస్తవుల మీద చాలా మంది ఎక్కువ. కానీ ఆ బాప్తిసం దేనికని? యేసే ప్రభువని ఒప్పుకోవాలి. అది ఎవరి ఆటది? అది దేవుడి యొక్క. ఒకవేళ పాపాలే ఒప్పుకొని బాప్తిసం పొందేనే అనుకున్నా, యేసు ప్రభువు ఏమన్నారు మత్తయి మనుష్యుల ఎదుట నన్ను, పాపాల గురించి చెప్పలేదు అక్కడ, నన్ను ఒప్పుకొని వాడెవడో వారిని పరలోకమన్న తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును అన్నాడు. ఇక్కడ మనం యేసే ప్రభువును ఒప్పుకోకుండా పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందాం. అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్తాడు? వారు లేదా ఆమె లేదా ఆయన నాకు తెలియదు. ఎందుకని? వారు ఆయనను ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడ జీవించిన క్రైస్తవులు ఆయన అక్కడ దే డోంట్ నో, వారెవరో కూడా నాకు తెలియదు. ఇంకేమైంది? మన క్రైస్తవ విశ్వాస ప్రమాణ పట్టంతా అడవికి కాసిన వేరేలా బూడిద పోసిన పన్నీర్లాగా అయింది. అవసరమా? ఏదో ప్రార్థనకి వెళుతున్నామంటే వెళుతున్నాం కదా. దేవుని యొక్క నియమేంటో, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో, దేవుని యొక్క ఆలోచన అన్నది ఎరగడం లేదు. ఆయన ఎవరు చెప్పారు? మేము వెళ్ళి అటక్క మునిగామన్నది తెలిసింది తప్ప ఖచ్చితమైనటువంటి ఏంటి మ్యాండేటరీ ఏంటన్నది ప్రపంచానికి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలు చాలా మంది ప్రజలు అనేకులు ఆయన విశ్వాసం ఇచ్చింది కానీ సమాజంలో నుండి వెలివేయబడుతు మీరు సమాజానికి భయపడి, లోకానికి భయపడి, మనుషులకు భయపడి ఆయనను ఒప్పుకోలేదు. ఇంకేమో నువ్వేడొప్పుకోకపోతే ఆయన అక్కడ ఒప్పుకోడు. గెట్ లాస్టేగా, బయటికే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏ విత్తనాన్ని పెరుగుతామో అదే పంట అక్కడికి వస్తాం. ఇక్కడ ఏ కొలత అయితే కొలుస్తామో అదే కొలత అక్కడికి వచ్చేసింది. మనం ఇతర ఇంత ఒకటి, మొలిసేసేది ఒకటి కాదు. మనం ఇక్కడ కొలిసేది ఒకటి, పొద్దేది ఒకటి కాదు. మనం ఏం కొలుస్తామో, ఎలా కొలుస్తామో అదే కొలవబడుతుంది. మీరు ఏ విత్తనాన్ని విత్తే ఆ విత్తనాన్ని భూమి మీద విత్తాలు పోస్తారనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి వాళ్ళు దేవుని మెప్పుకుంటే కూడా మనుషులు మెప్పు ఎక్కువగా ఆశించారు. అంటే దేవుణ్ణి, దేవుని చిత్తాన్ని, రక్షకుడిని కూడా విడవగలిగేంత సాహసం ఎవరి కోసం? లోకంలో మనుషుల మెప్పు కోసం. ఇవాళ మనం కూడా చాలా మంది సేవ సందర్భాల్లో ఒక ఆదివారం పెళ్లి, ఒక పక్క ఆదివారం ఆరాధన, ఒక పక్క ఆదివారం పెళ్లి, ఈ రెండింటిలో దేనికోసం తయారు చేస్తాం మనం అంటే చుట్టాల మెప్పు కోసం తయారు చేస్తాం. ఎందుకని? చుట్టాల మెప్పి మనకు కావాలని చెప్పి పెళ్లికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే దేవుడికి ఏం చేస్తామని అర్థం? చుట్టాలకి ఏమో న్యాయం చేశాం, దేవుడికి ఏమో అన్యాయం చేశాం. కానీ ఏది ఏమవుతున్నా ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అనేది నీకు ఒక పరీక్ష లాంటిదే. ఎప్పుడు వెళ్తా, నీ ఆలోచన ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ గమ్యం ఏంటి, నీ పరుగు ఎటువైపు అన్న దాని విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక పరీక్ష. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి బయలుదేరి కానాన్ దేశానికి వాస్తవానికి ప్రయాణం ఎంత అంటే 40 రోజులు ప్రయాణం. వాస్తవానికి అది ఎన్ని రోజులు? 40 రోజులు ప్రయాణం కాస్త 40 సంవత్సరాలు ఎందుకు మారింది? పరిశోధన. వారిలో ఉన్న విశ్వాసం ఎంత, సహనం ఎంత, ఓపిక ఎంత, వినయం ఎంత, భయం ఎంత, భక్తి ఎంత, లోకం మీద ఉన్న ప్రేమ ఎంత అన్నది దేవుడికి అవసరం, పరిశోధించాలి. కాబట్టి వారిని అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిప్పాడు. అయినా వారు ఏం నేర్చుకోలే? దేవుని జ్ఞానాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, నిజమైన దేవుని మనసు ఏంటో కూడా వారికి అర్థం కాల. అర్థమైనట్టు నటించారు కానీ నిజమైన పరమార్థాన్ని గమనించలేదు. ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే ఆవిరైపోయారు వాస్తవం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవిత కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల కాలంలో మనము దేనికి ఉన్నామంటే దేవుని చేత పరిశోధన కోసం నెట్టుకుంటున్నాం. దేవునికి ఇస్తున్నావా, లోకానికి ఇస్తున్నావా? లోకానికి భయపడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా? లోకంలో దేవుడి ఆజ్ఞలు మోస్తున్నావా, లోక సంబంధం మనుషుల యొక్క మద్దతులు మోస్తున్నావా? దానికి ఒక పరిశోధన నిలబడుతున్నాం. అది
అందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాం, అందరూ వెళుతున్నారు, మనం వెళుతున్నాం, అందరూ కొనుక్కుంటున్నారు, మనం కొనుక్కుంటున్నాం అనే భ్రమలో బతుకుతుందని క్రైస్తవ్యం. నేను ఒక పరిశోధన, ఒక టెస్ట్లో నేను ఉన్నాననే విషయాన్ని ప్రపంచం మర్చిపోతుంది. పరీక్షలో విద్యార్థి ఒకటే వస్తుంది, పేస అంటే పాస్ అవ్వడం, ఉత్తీర్ణత పొందడమా, ఉత్తీర్ణత నొందకపోవడం అనేది ఒకటే. మనం పరీక్షలో ఉన్నప్పుడు మనం ఓడామా గెలిచామా, పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది ఎంత ప్రాముఖ్యమైందో నేటి క్రైస్తవ జీవితాల్లో కూడా పాస్ వైపు ఉన్నాయా, ఫెయిల్ వైపు ఉన్నాయా, ఉత్తీర్ణత ఉన్నాయా, ఆ ఉత్తీర్ణత అవ్వట్లేదు అన్నది ఎవరికి ఆలోచన లేదు. ఎంతసేపటికి కాలేజీకి వెళ్ళి వచ్చాం, స్కూల్కి వెళ్ళి వచ్చాం, పనికి వెళ్ళి వచ్చాం, మన పని అయిపోయింది అనుకుంటాం తప్ప ఇక్కడ మనం ఉన్నది పరిశోధనలోనని, ఇక్కడ మనం ఉన్నది పరీక్షలో అనే విషయాన్ని ప్రజలు ఏనాడో మర్చిపోయారు. 70 సంవత్సరాల పరీక్ష, ఈ 70 సంవత్సరాల కాల పరీక్షలో ఎన్నిసార్లు పాస్ అవుతామో, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతామో, ఎన్నిసార్లు దేవుడికి అన్యాయం చేస్తామో, ఎన్నిసార్లు దెయ్యానికి న్యాయం చేస్తామో అన్నది ఇవన్నీ కూడా లెక్కలోకి రాకుండా పోయేవేమి కాదు. కాబట్టి మనము ఆరాధిస్తున్న దేవుడికి ఆయన కన్నుకి ఏం లేదంట, మరుగులేక కేటక కనపడదు. మనము దేవుడికి లెక్క దేవుడికి ఇచ్చిన ఆయుష్కాలంలో నీ ప్రయాణం అంతా, నీ నిద్ర అంతా, నీ విహారయాత్ర అంతా, నీ విందులంతా, నీ సింధులంతా అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా దేవుడికి లెక్క. ఏదో అయిపోయింది, సరిపో పుట్టాము, పెరిగాము, లోకంలో విచ్చలవిడిగా ఏదో సంతోషానికి అనుగుణంగా బ్రతుకుతున్నాము, సరిపోతాం, పెట్టిన పెడతాం, సమాధి చేస్తారు, అయిపోదు. సో నెవర్ ఎండ్, అది కాదు ముగింపు. నిజమైన జీవితం ఇక్కడ తల్లి గర్భం నుంచి గూడూరులోకి వచ్చి కళ్ళు తెరిచిన తర్వాత అద్భుతమైన విశాలమైన ప్రపంచంలో అనుకుంటా కళ్ళు తెరవగానే, కానీ ఇక్కడ కళ్ళు మూస్తే, ఎక్కడ ఈ లోకమనే యాత్ర ముగించుకొని ఎక్కడ కళ్ళు మూస్తే తెరిచే లోకానికి ముగింపు అనేది లేదు. తల్లి గర్భం నుంచి కళ్ళు తెరిచావు, నీ ఆయుష్కాలం 70 లేకపోతే 80 సంవత్సరాలే. కానీ తల్లి గర్భంలో నుంచి వచ్చిన మనం ఇక్కడ కళ్ళు మూస్తే తెరిచే లోకం ముగింపు లేని లోకం. ఆ ముగింపు లేని లోకానికి ఇక్కడ ఈ భూమి మీద రాబో కాలం వరకు మంచి పునాది తమ కొరకు వేసుకునే వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనకి ఎదుటివాడికి మనము మంచుకున్నాం, ఎదుటివాడిని మంచుకోవడం. ఎందుకంటే మనం చనిపోయినప్పుడు మంచిగా ఎదుటివాడు మంచిగా తెచ్చినా మనకే ఒక కోరి చేస్తే మన వల్ల కుదురు జరగబడతారన్నది నేను మన యొక్క మాటలే ఆలోచన కాదు అని నిజంగా గ్రంథాన్ని మనం గమనిస్తాం. లోకమంతా దేవుని ఎప్పుడు కంటే కూడా లోకములో ఉన్న మనుషులు ఎప్పుడు కొడుకుని ఎన్నో పండుగలు, ఎన్నో విధులు క్రైస్తవ ప్రపంచంలోనికి ఆకారం తెచ్చేసాయి. ఇవాళ అవి మనకు ప్రాముఖ్యం అనుకుంటున్నాం మనం ఇవాళ. కానీ దేవుని వాక్యానికి ప్రయాణించి ఎక్కడ ఇస్తున్నాం? అక్కడ ఇస్తారా? ఎక్కడ? పెళ్లికి వెళ్ళండి. ఆదికాండంలో ఒక అధ్యాయాన్ని, ఎఫెసీ పత్రికలో 2 అధ్యాయాలు చదివితే ఇక కట్టేది అనుకుంటే వాళ్ళకేం తెలిసింది? ఎక్కడెక్కడో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు, అసలు దేవుని వాక్యానికి అవకాశం ఉన్న వ్యక్తులు వివాహం గురించి వాళ్ళకేం తెలుసా? నిజంగా ప్రార్థన వస్తున్న భక్తులకి అర్థం కావట్లేదు దేవుని వాక్యం. ఈనాడు ప్రార్థన మొత్తం తెలియని వాళ్ళకి ఆదివారం అది వివాహ వ్యవస్థ కూర్చోబెట్టి ఆదికాండంలో ఒక వచనాన్ని ఎఫెసీ పత్రికలో వచనం చదివి కాళ్ళు కొట్టి కట్టి వాళ్ళకి అర్థమవుతుందా? ఇక 3 నాటి నాటికి సింగులు. నిజమైన క్రైస్తవుడు తనతో తగ్గించుకునేవాడుగా ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు ఓర్పు కలిగి ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు. అంతే తప్ప మాటలకు ముందు సింధులు. కానీ నిజమైన క్రైస్తవ్యంలో వివాహ వ్యవస్థ కొలాప్సడానికి కారణం ఏంటంటే క్రైస్తవుడు నిజమైన దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వనివ్వరు. ఒక హైందవ కుటుంబాలను చూడండి, వివాహం 10 గంటల 15 నిమిషాలు అంటే ఖచ్చితంగా 10 గంటల 15 నిమిషాలకి ఖచ్చితంగా జీలకర్ర బెల్లం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్రశించారు. కానీ క్రైస్తవం చెప్పుకునే మనం పెళ్లి కార్డులో మాత్రం 10:30కి పెళ్ళంట, 3 దిక్కు దేవాణం అంటారు. ఇక 3 గంటల కాడికి అమ్మాయి అబ్బాయి అంటే అయ్యగారు ఏంటి ఇట్లా చేయి పెట్టి అవ్వగానే చేయొచ్చింది క్షణాలకే పెళ్ళి అవుతుందా?
ఇన్ని కార్యక్రమాలు వదిలిపెట్టి ఆడకు వచ్చిన నీడో చదివి తీసుకుని కట్టి అరే తలబడి తీసుకుని కట్టరా అంటే అయిపోయింది అబ్బాయి. వాళ్ళకి ఏం తెలుస్తుంది జ్ఞానం, వాళ్ళు ఏం తెలుసుకుంటారు వాక్యం, భార్య యొక్క విధులు ఏంటి, భర్త యొక్క విధులు ఏంటి అనేటువంటి లక్షణాలు వాళ్ళకి తెలుస్తాయా, నేర్చుకుంటారని నేర్చుకోవాలి. కాబట్టి మూడు రకాల నుంచి మొదలవుతుంది అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా లోకానికి అనుగుణంగా వెళ్తే అయ్యేటువంటివి కాదు. దేవుని చిత్తమేంటో దేవుని ధ్యానమేంటో ఎరగకుండా కాలం నిజంగా మనకి తెలియదు దేవుని. కాబట్టి ఆనాటి ప్రపంచం దేవుని మెప్పు కంటే కూడా మనుషుల మెప్పును కోరుకుంటూ దేవునికి భయపడటం, లోకానికి భయపడి ఆయన ఒప్పుకోలేదు. ఇవాళ కూడా క్రైస్తవేమో మాటకు సరిపెడుతుంది, దీంతో మాటకు సరిపెడతా ఉంది. మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం ఉన్నాయి. చేసేవారికి చాలా వ్యత్యాసం ఉన్నాయి. కానీ ఆనాటి సమాజంలో ఆయనను ఒప్పుకోనలేదు అని ఒప్పుకోలేకపోతే నష్టపోయేదేమో వాళ్ళే. ఈనాడు కూడా ఒప్పుకోరు. ఈనాడు కూడా గ్రంథాన్ని కొన్నారు, గ్రంథాన్ని చదువుతారు, గ్రంథములో ఉన్న నిజమైన సత్యాన్ని ఒప్పుకోరు. అంతే. వారు అగ్నిగుండంలో ఉన్నామని వారికి అర్థమైనా సరే వారి ఒప్పుకోలేదు అంతే. ఎందుకంటే వారి మనోనేత్రాలు పడ్డ గుడ్డితనం అటువంటిది కనుక వారికి అదే కనపడుతుంది. ఏది అజ్ఞానము అనకమే కనపడతా ఉన్నా వారి జీవితాలు మాత్రం మార్చుకోకపోతే ఎవరి నష్టం అండి? ఎవరైతే మార్చుకోరో వాళ్ళకే నష్టం, మార్చుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వారి జీవితం కానీ మన జీవితం కానీ భూమి మీద ఉన్న ఎవరి జీవితం కానీ మార్చుకోవడానికి ఒకే ఒక వేదిక అంటే గ్రంథం ద్వారా వాక్యం. ఆ వాక్యం ప్రకారంగానే మన జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మాట కూడా ప్రాముఖ్యత ఎంతో అర్థమవడానికి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దైవజనుడు ఉన్నారు, ఆయన దైవజనుడు, ఆయనకు శిష్యులు ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గరికి. ఎవరైనా నయమా అనే వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చాడు? దైవజనుడని, మంచి ప్రవక్తని, ఏది చెప్తానో అది చేస్తా జరిగింది అనే విషయంతో గమనించి వచ్చాడు. ఈ విషయం ప్రవక్త గారు వచ్చాడు. వచ్చి నేను శతాధిపతిని. ఏం గొప్ప ఏమన్నా? నువ్వేం గొప్ప? నువ్వు శతాధిపతి గొప్ప లేదా ఇంకోటి గొప్ప కాదు కదా. వచ్చాడు. వచ్చి నేను పక్షవాయు కుష్ఠరోగంతో బాధపడుతున్నాను, నన్ను బాగు చేయి, నన్ను శుద్ధి చేయి అని అడిగాడు. నా దగ్గర ఏమీ లేదయ్యా. నా దగ్గర ఏమన్నా? నా దగ్గర ఏమీ లేదు. నేను బుడిద చల్లేది లేదు, కప్పులు రాసేది లేదు, నేను చేసిన కార్యాలు ఏమీ లేవు. నీకు ఒకటే ఒకటి పనుంది నీ ముందు. ఏంటంటే యోర్దాను నదిలోనికి వెళ్ళి, అధికారి కదా, అధికారి కాబట్టి అయ్యా నువ్వు లేకొద్దు, కుర్చీలో కూర్చో, ఈ విత్తన కొబ్బరి ఉంది తెచ్చి లేదా ఆముదం తెచ్చి లేదా ఇంకోటి ఒలివన్ తెచ్చి నీకు తైలాభిషేకం చేస్తాను, నేను బాగు చేస్తానని ఇవాళ ప్రజల లోకంలో కార్యం చేసి ఆయన చేయలేక చచ్చట. మనుష్యుల మెప్పు ఆయనకు అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడో ఆ నయమాను శతాధిపతికి ప్రవక్త అయిన ఏషది చెప్పాడు. అయ్యా నా దగ్గరంటూ ఏమీ లేదు, నేను మాట చెప్తాను. ఆ మాట నాది కాదు. దేవుడు ఏం చెప్తున్నా? నేను యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునుగు, ఇంకేమి లేదన్నాడు. నేను శతాధిపతిని, 100 మంది అధికారిని, నేను యాడ్ నుంచే వచ్చాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో సముద్రాలు ఉన్నాయి, నేను మునగలేదు, నాకు తెలియదు అన్నాడు. ఆవేశపడితే పదాలు ఇవాళ క్రైస్తవ ప్రపంచంలో ఉన్న వాక్యం మీద ఎవరు అదే చేస్తూ ఉంటారు. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ఉన్నప్పుడు ఆలోచించాలి. కానీ నయమాలాగా ఆవేశపడితే పదావన అబద్ధం. ఎందుకంటే నరుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చాలంటే ఆలోచన కావాలి. ఆ ఆలోచన నయం ఏం చేశాడంటే, ఏం నువ్వు చెప్తే నేను చేసేది, నా దగ్గర 100 మంది ఉంటారు, నేను కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతారు, ఏదో చేస్తారు, ఏంది నువ్వు చేతులు చేయాలా అని చెప్పి సో బ్యాక్ వెళ్ళిపోయాడు. మళ్ళా మరి పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఏదో చేస్తాడని వెళ్ళాను, ఆయన ఏం చేయలేదు, వెళ్ళమన్నాడు. ఎంత నదులకి వెళ్తే ప్రస్టేజియా? ఇవాళ ప్రస్టేజీ కుటుంబాన్ని దేవుని కన్నా, దేవుని వాక్యం కన్నా, దేవుని చిత్తం కన్నా కూడా కుటుంబాలలో ప్రస్టేజీ చాలా గొప్ప. ఆ ప్రస్టేజీ వల్ల నష్టపోయేది ఎవరు?
ఎవరో మనమే ప్రెస్టేజ్ని విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకున్న పట్టణమంతా రక్షించబడింది. ఏ పట్టణం చెప్పగలరా? గర్వాన్ని వీడి, అహంకారాన్ని వీడి, తమ్మును తాము తగ్గించుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని పశువుల వరకు కూడా గడ్డే మేయకుండా దీక్షించినటువంటి ఒకే గొప్ప పట్టణం ఉంది. ఏ పట్టణం తెలుసా? గ్రంథంలో అంత దుర్మార్గమైన పట్టణం. 3 రోజులు ప్రవక్త ప్రకటన చేశాడు. అయ్యా, మీకు దుర్గతి కలగబోతుంది, మారు మనసు పొందండి, మీ గర్వాన్ని, మీ అహంకారాన్ని విడిచిపెట్టండి అని చెప్పి ప్రకటన చేశాడు. అసలు ఆ ప్రవక్త ఆ పట్టణంలోకి రావాలంటే కూడా భయపెట్టి పారిపోయాడు. ఎవరైనా యోనా ప్రవక్త. ఏ పట్టణం అది? నినవే మహాపట్టణం. ఆ దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, అహంకారాన్ని తన్ను తాను తగ్గించుకుని పెట్టుకున్నాడు. సింహాసనం మీద కూర్చొని రాజు బతుకుని మొత్తం కూడా గోనె బట్టలు కట్టుకొని, బూడిద రాసుకొని, పశువులు కూడా ఆహారం లేకుండా ఉపవాసం అర్థం చేశారు. ఆ పట్టణం మొత్తం కూడా రక్షించబడింది. దీనివల్ల అహంకారం రక్షించబడిందా? తగ్గించుకోవడం రక్షించబడిందా? తగ్గించుకోవడం రక్షించబడింది. ఇవాళ మన జీవితాల్లో ఏ మాత్రం తగ్గేది లేదు. నాశనమైపోతున్న పక్కన తగ్గించుకోకపోతే ఎవరి జీవితానికి వాడేపోతారు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం గమనించుకుంటే ఆయాసత్వం గురిస్తుంది. నయమాను కూడా అదే అనుకున్నాడు. నేను అధికారిని, నా మీద నిద్ర చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, అయిపోదనుకున్నాడు. కానీ అది చెప్పాలి. నువ్వు నేను చెప్పినా ఎవరు చెప్పినా యోర్దన 7 సార్లు మునగాల్సిందేని అన్నాడు. 2వ సారి వచ్చాడు. ఏం చేయమంటావు? అదే చెయ్యి, మాట మారవా. ఎవరిది? ఒకవేళ మానవులేక మాటలైతే డబ్బులను బట్టి, వాళ్ళు తెచ్చేటువంటి గిఫ్ట్లను బట్టి పద్ధతులు మారుతాయి. అంతపోకుండా పద్ధతులు మారుతాయి. కానీ దేవుని మాట కనుక ఆయన మార్పు లేనివాడు, ఆయన మాట కూడా మార్పు లేదు. కాబట్టి దేవుని మళ్ళీ చెప్పాయా, ఇందాక వచ్చాము అదే చెప్పా, ఇప్పుడు వచ్చాము అదే చెప్తున్నా, మాట మారదు, అది విడపవాడు దేవుని మాట. కాబట్టి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే తప్ప నీ రోగానికి పరిష్కారం లేదు అని చెప్పి దేవుడు చెప్పాడు. వెళ్ళాడు, నమ్మకంతో వెళ్ళాడు. ఒకసారి మునిగాడు, అయిందేమో చూసుకున్నాడంట లేదా? 2వసారి మునిగాడు, 3వసారి మునిగాడు, 4, 5, 6 సార్లు మునిగి చూసుకున్నాడు. అయిందా? అవడానికి అది అబద్ధం మాట కాదు, మాయ మాట కాదు, గారడే మాట కాదు, లోకాన్ని మోసం చేసే మాయ మాటలు కాదు. అవి జీవమైన మాటలు కనుక 7వసారి ఎప్పుడైతే మునిపైకి ఇచ్చాడో అతని దేహము పసిపిల్లవారి దేహంలాగా మార్చబడింది. ఏమైనా స్వస్థపరచబడ్డాడు. ఎవరి మాట అది? దేవుని మాట. ఇవాళ దేవుని మాట వినకుండా, దేవుని మాట కొలబడకుండా ఎవరో పాప నుంచి మోసించబడి పశువులు కాగలడు అవగలడా? అయ్యే ఛాన్స్. అవ్వేటువంటి ఛాన్స్ ఎక్కడయ్యాడంటే ఇక్కడ ప్రపంచాన్ని మొత్తాన్ని మిస్గైడ్ చేస్తుంది. ప్రపంచం ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడయ్యాడో తెలియదు ప్రపంచానికి. ఓకేనా? స్పష్టంగా మీరు ఆలోచన, యేసు ప్రభు ఎప్పుడయ్యాడో తెలియదు. ఇవాళ ఆ యేసే ఈ ప్రభు అని ఒప్పుకునే కేసులు కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ. యేసే ప్రభు అని ఒప్పుకొని ఎక్కడ నీ నోటితో అది ఆలోచించాలా? ఒక మానవుడు రక్షణ కలిగినట్లు ఒక మనుషుడు హృదయంలో విశ్వసించి నోటితో ఏమని? పాపాలని కాదు, అక్కడ యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా రూల్ ఎవరికైనా, యావత్ ప్రపంచానికి. ఈ నమూనా, ఈ ఆజ్ఞ తెలియకుండా నువ్వు బాప్తిసం పొందినా అది బాప్తిసం కాదు, అది చెల్లదు, నువ్వు క్రైస్తవుడు కాలేవు అన్నది గమనించాలి. కానీ జనాలకు అసలు తెలియదు. మీ బాప్తిసం పొందే దమలో పడుతుంటారు. గమనాలు గమనిస్తే చాలా మంది ప్రజలు మెప్పు ఉంటారు. మెప్పు అంటే క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న వారే కాకుండా సేవకులు కూడా మెప్పు కావాలి కదా. సేవకులు కూడా బాగా మెప్పు కావాలి, కుటుంబాలకు మెప్పు కావాలా, సేవకులు కూడా మెప్పు కావాలి. కానీ నిజంగా సేవకులైనటువంటి వారు మెప్పు కోసమే సేవ చేస్తే ప్రాముఖ్యంగా అపోస్తలుని మాట్లాడుకోవడం. సరే, వచ్చిన చదువుతామా? అపోస్తలుడైన పౌలు
తెస్సలోనికైనటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాం మన సమయంలో. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైనటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కానీ చదివినప్పుడు పౌలు మాట్లాడుతున్నారు అక్కడ 2వ అధ్యాయం 6వ వచనం కానీ, మరియు మేము అంటే అపోస్తలులు క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను కోరలేదు అన్నాడు. కోరారా? నిజంగా అపోస్తలులందరూ మనుషుల యొక్క ఘనతనే కోరేవారైతే వారు ఏమయ్యేవాడు కాదు, చనిపోయేవాడు కాదు, ఎన్నో కూడబెట్టుకునేవాడు. మనుష్యుల మెప్పును కోరలేదు, దేవుని మెప్పుని కోరేవారు కనుకనే వారు దేవునికి న్యాయ నిమిత్తంగా జనాలు బోధన చేశారు. ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫన్ అనే భక్తులు ఉన్నారు. ఆయన ఏమన్నా తెలుసంటే ముష్కరులారా అన్నాడు. ఎవరిని? యూదులను, ప్రధాన యాజకులను చూసి ముష్కరులారా, దేవుని వాక్యములకు మీ హృదయమును లోపరచనల్లని వారు నారా అన్నాడు. ఫైర్ అయింది. ఏడా అనుసరం అసమర్థుడు ఫైర్ అవుతూ ఉంటుంది. సమర్థవంతంగా, చాకచక్యంగా, జ్ఞానయుక్తంగా ఆలోచించేవాడు ఎప్పుడు ఫైర్ అవ్వడం. చెట్లు అంటే ఆలోచించాలి. మనిషికి దేవుడు ఆలోచించాలి, కానీ ఆలోచనటువంటి భావాన్ని విడిచిపెట్టి అహంకారంతో ఆవేశపడితే ఏమవుతుంది? ఆయన చెప్పిన మాట వాస్తవానికి 100% యథార్థమే. ఆయన మాట్లాడిన మాట వారికి తెచ్చుకొని ఆయన మీద పొళ్ళు కొరికాడు. దొరుకుతాడు చూద్దామని చెప్పి. అదే సమయంలో దొరికింది. స్టెఫన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. నిజంగా స్టెఫన్ కూడా ఆ సమయంలో మనుష్యుల మెప్పునే కోరుకునేలాగా బోధన చేస్తుంటే ఆయన ఏం తప్పేది? రాళ్ళ దెబ్బలు తప్పేది, మరణం తప్పేది, తన కుటుంబంతో హ్యాపీగా బ్రతికేవాడు కదా. కానీ అపోస్తలులు కానీ ఆదిమ సంఘంలో కొంతమంది విశ్వాసులు కానీ దేవుని మెప్పునే కోరారు, మనుషుల మెప్పును కోరలేదు. కాబట్టి వారి జీవితం మధ్యలోనే అర్థాంతరంగా ముగించబడింది. కానీ వారి జీవితాలు అర్థాంతరంగా ముగించబడిన మన ముందు వారు ఎలాగున్నారంటే హతసాక్షులాగా ఉన్నారు. 100 సంవత్సరాల మీద బతికి మనం మనసు మెప్పే కోరితే ఉపయోగం ఉంది. కలకాలం బ్రతికే కాకుల కంటే 4 రోజులు బతికిన హంస జీవితం గొప్పదే కదా. ఇవాళ మనం ఎలా కోరుకుంటున్నామంటే అలాగే కోరుకుంటున్నాం. ఎలా బతికితే కాకులాగా బతికితే దేశానికి జనానికి సంబంధం లేకుండా మన బతికి సరిపోద్ది అనుకుంటున్నాం. అబద్ధం. నిజంగా మనం బతికాము అంటే మన బతుకు పరమార్థం ఉండాలా అంటే తప్ప లోకం అది బతుకుతున్నాయి, మానవుడు బతుకుతున్నాడు. మానవుడికి ఒక ప్రత్యేకత అనే విషయాన్ని మర్చిపోతే వాడు పశుపాయుడు అని చెప్పి ఈ గ్రంథం దొరుకుతుంది. పశువుకి మనకి ఏముండాలా? వ్యత్యాసం ఉండాలి కదా. మనిషిగా భూమి మీద జన్మెత్తినందుకు వాల్యూ, సార్థకత ఉండాలా. ఆ సార్థకత లేకపోతే మనకి పశువుకి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈయన గ్రంథంలో వారు కేవలం పశుప్రాయులు అన్నాడు. అంటే దానికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదని అర్థం. కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే మేము మనుషుల యొక్క మెప్పుని ఘనత ఎప్పుడు కోరలేదు అన్నాడు పౌరుడు. కానీ ఇవాళ కోరే వారికి మంది సభలో ఉన్న ప్రజలను మెచ్చుకోవాలా, పొగడాలా. సభ అయిన తర్వాత పాస్టర్ గారిని మీరు పొగడాలి. ఇక్కడ మీరు నేను మనమంతా పొగుడుకుంటే అన్యాయుడికి, అన్యాయం దేవుడికి, మనమంతా దేవుడికి. ఇక్కడ వాళ్ళు కూడింది జగత్తు పునః వేయబడిన దేవుడు ఆలోచించింది దేనికోసం అంటే మిమ్మల్ని మీరు లేదా నన్ను మీరు మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి మెచ్చుకోవడానికి కాదు. మనం అంతా కలిసి దేవుని వైపు కోసం ప్రయోగం చేసిన అవసరం మన మీద ఉంది. కానీ దాని గురించి మనం ఏనాడు ఆలోచన చేయము. బట్టి ప్రజలు దేవుని వైపు కంటే
మనుషులు ఎప్పుడే కోరుతున్నారు, దాని వలన ఎన్నో నష్టాలు ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం ఆయా సందర్భంలో దేవుడి పిల్లలా. కాబట్టి యేసుక్రీస్తు వారు మొదటిసారి ప్రత్యక్షమయ్యారు. దేనికోసం ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు వారు మొదటిసారి ఎందుకు ప్రత్యక్షమయ్యారు? కారణం ఏంటి? ఒకే ఒక్క రీజన్, సింగిల్ రీజన్ సార్. మానవ జీవితాల్లో ఉన్న పాపములను తీసివేయకే ఆయన మొదటిసారి ప్రత్యక్షమాయను అనే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. అయితే మొదటిసారి ప్రత్యక్షమయ్యారు అన్నది ఎంత వాస్తవం, ఆయన మనందరి పాపాల నిమిత్తము చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచారన్నది ఎంత వాస్తవం, అట్టి సువార్తను నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధులుగా, సంఘముగా, రాజుల సమూహముగా బ్రతుకుతున్నామని కూడా ఎంత వాస్తవం. కానీ ఆయన మరలా రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. దేనికి? క్రైస్తవులమైన మనం లోకానికి దూరంగా, లోకములో మనుషులతో వచ్చిన మెప్పుకి, మహిమకి, ఘనతకు దూరంగా బ్రతుకుతున్న మనకి ఏం కావాలి అంటే, ఇక్కడ మన లోకంలో ఏం కోల్పోయామో కోల్పోయిన వాటికి తిరిగి ఇవ్వాలి అని దేవునికి ఆలోచన. అంటే దేవుని వాక్య ప్రకారం నడుస్తున్న మనకి లోకంలో మనుషులకు కోరలేదు, లోకంలో మనుషులకు గంటుకోవడం లేదు, లోకంలో మనుషుల యొక్క కీర్తి మనకు కోరడం లేదు. ఎందుకంటే క్యాన్సర్గా బ్రతికే వ్యక్తులు లోకానికి దూరంగా బ్రతుకుతారు, లోకాన్ని మెచ్చుకోరు. కారణం ఏంటంటే లోకానికి ఉండదు కదా. లోకానికి అనుగుణంగా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు, కానీ లోకానికి అనుగుణంగా లేకపోతే ఇదేంటి కొత్తగా ఉంది, ఎంతగా ఉంది అనే మాట వస్తాయి. లోకానికి సపరేట్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే దేవుడు కోరుకున్నదాన్ని దేవుడికి ఇవ్వాలి. అది లోకానికి కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే లోకం పాఠాలు వేరు కదా, లోకం బడి వేరు, లోకం పోకడ వేరు. కానీ దేవుడు వేరు, దేవుడి ఉద్దేశం వేరు, దేవుడి ప్రణాళిక వేరు కనుక అవి ప్రత్యేకంగా ఉంటాయి, అవి కొత్తగానే కనపడతాయి కదా. కానీ వాటిని ఆ కొత్తలో చూడగలుగుతారా? చూడరు. కానీ వాడు ఎంతగా చూస్తారు. నువ్వు ఎంతగా చూసినా, కొత్తగా చూసినా అది దేవుడి చిత్రం, అది దేవుడి ఉద్దేశం అని కన్నా తెలుసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి ప్రపంచమంతా అడావిడి చేస్తుంది. ఆదివారంతో పాటు డిసెంబర్ 25 అడావిడి చేస్తుంది, చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ డిసెంబర్ 25 మనమైతే చర్చి జరుపుకోవడం లేదు. కానీ ఇదే విడ్డూరం, ఇదే వింత అనే మాట అనవచ్చు. వింత ఎవరో, విడ్డూరం ఎవరో దేవుడి వాక్యం చెప్పాలా, నువ్వు చెప్పడం కాదు. నీకు జ్ఞానం లేదు కాబట్టి ఏమేం చెప్తావు? జ్ఞానం ఉన్న దేవుడి వాక్యం చెప్తా ఉంది. ఏమని? ఆ క్రిస్మస్ అనేటువంటి విధానం బైబిల్ లేదు కాబట్టి దానికి దూరంగా ఉండాలి. అది లోక సంబంధమైన వరబడి, అది లోక సంబంధమైన పోకడా అనే విషయాన్ని పెద్ద మనకు బోధిస్తూ ఉంటాయి. కానీ లోకంలో బ్రతుకుతున్న మనకి ఏం తెలియాలి అంటే అదే పోలు మాట్లాడాడు. మీరు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వచ్చినాడు, మీరు అన్నాడు. ఏమన్నాడు? లోక సంబంధమైన వాటి మీద కాదు, మీరు లోకానుసరణ నడవడానికి కాదు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, లోక మర్యాదని, ఈ లోక మర్యాదను అనుసరింపక 1 ఉత్తమమును, 2 అనుకూలమును, 3 సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకోవాలన్నాడు దేవుడు. కానీ మనం ఏం తెలుసుకుంటాం? ఆ 3 పక్కన పెడతాం, దీనికి తయారు చేస్తాం. దేనికి? క్రిస్మస్కి తయారు చేస్తాం, గుడ్ ఫ్రైడేకి తయారు చేస్తాం, ఈస్టర్కి తయారు చేస్తాం, జెండా పండుగకి తయారు చేస్తాం. ఇవన్నీ ఏమయ్యి? ఇవన్నీ దెయ్యాల మనసులో ఉన్నటువంటి పండుగ. దేవుని మనసులో ఏం చెప్తుంది? 1 ఉత్తమమైంది, 2 అనుకూలమైంది, 3 సంపూర్ణమైంది. అంటే దేవుని చిత్తం. ఒకదాని వైపు చూడటానికి మనకు కళ్ళు లేవు, కళ్ళు రావు, కళ్ళు పోయాయి. కానీ లోకంలో చెప్పేవాటి అన్నిటి వైపు చూస్తాం. లోకానికి ఏమో కళ్ళు పెద్దవి చేస్తాం లోకాన్ని చూడటానికి, దేవుని వాక్యాన్ని చూడటానికి మాత్రం, దేవుని చిత్తాన్ని చూడటానికి మాత్రం కళ్ళే కాకపోయినట్టుగా మనం యాక్షన్ చేస్తూ ఉంటాం. చూడకపోతే నష్టం వరకు నిజంగా లోకాల్లోనే కళ్ళు పెద్దవి చూస్తే నష్టపోయేది నువ్వే. ఇక్కడ దేవుని చిత్తాన్ని కళ్ళు చిన్నది చూస్తే నష్టపోయేది నువ్వే. ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు పరిణామాలు విడిచిపెట్టి
లోకాన్ని చూడడానికి ఏమో చిన్నగా చూడాలా, దేవుని చిత్తాన్ని చూడడం పెద్ద చూస్తే నిజమైన స్క్రీన్ ఏంటో ప్రపంచానికి అర్థం అవుతుంది. అర్థం కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత మరుణాకాలకి గుడ్డుతనం కలిగింది కాబట్టి ఏం తెలియదు. అన్నీ ఆయనేగా నీకు చెప్పలే, అన్నీ ఆయనే, అన్నింటి మాటేసుకొని చెప్పలా. వేటికి దూరంగా ఉండాలో వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి, ఏటికి దగ్గరగా ఉండాలో వాటికి దగ్గరగా ఉండాలి. దేవుడు చెప్పిన వాటికి ఏం దూరంగా ఉంటాం, లోకం చెప్పిన వాటికి ఏమో చాలా దగ్గరగా ఉంటాం. నష్టపోయేది మనమే. కాబట్టి గ్రంథం సత్యం ఏంటంటే ఈ లోకంలో క్రైస్తవులుగా దేవుడు నమ్ముకొని బాప్తిస్మని సంఘములో ఉన్న మనము లోకములో ఉన్న మనుషుల మెప్పుకి, లోకములో ఉన్న మనుషుల మహిమకి, లోకముల మనుషులకి ఘనతకి మనం చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే సత్యం అనేది అందరికీ నచ్చదు. యథార్థవాది లోకానికి విరోధి. వారిని మెచ్చుకునేవాళ్ళు, వారిని పొగిడేవాళ్ళు, వాళ్ళని సేవకులను కూడా లెక్కైన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. కానీ నువ్వు లెక్కేసినా లెక్కైపోయినా యువర్ ఆఫ్టర్ ఆల్ ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే సేవకుడు అనేటువంటి వ్యక్తికి రెండు ఉంటాయి. విశ్వాసం ఒకటే, ఏం చెప్పగలరా? విశ్వాసం ఒకటే, నేను గురించి నువ్వు దేవుడి గురించి చెప్పుకుని సరిపోతుంది. కానీ సేవకుడికి రెండందాలు చెప్పాలా. ఒకటి నా గురించి నేను చెప్పుకోవాలా, చెప్పాలి. అంటే నా గురించి నేను మీ గురించి చెప్పే క్రమంలో ప్రజలకు దేవునికి ఏ రకమైన బోధ ఉంది? అన్యాయంతో కూడిన బోధ ఉందా, న్యాయంతో కూడిన బోధ ఉందా? స్వార్థంతో కూడిన బోధ ఉందా, నిస్వార్థంతో కూడిన ప్రేమ ఉందా? లేదా ఈ బోధలో కూడా ఏమైనా లాభాపేక్ష ఉందా అనేటువంటి విషయాల్లో ఖచ్చితంగా దేవుడు మన తిరుగుకి లాగుతాడు. లాగినప్పుడు లాలూచి మాటలు ఉంటే దేవుడు చేతులు పెట్టుకోవాలి. నిర్భయంగా ఉన్నదన్నట్టు చెబితే మీకు బాధ అయినా కళ్ళబట్టి రక్తంగా అయినా మాకు సంబంధం లేకుండా చెబితే మీరు సేఫ్. కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. కాబట్టి గ్రంథం బోధిస్తున్న వాస్తవంలో మనకందరికీ తీర్పు కోసం ఉంది. ఆ తీర్పు దగ్గర మీరు అని చెప్తారు, నేను రెండు చెప్పాలి. కాబట్టి ఆ విషయంలో రాజీ లేకుండా బోధిస్తుంది గ్రంథం. ఆ గ్రంథాన్ని గ్రంథంగా బోధించగలిగితేనే దానివల్ల ఉపయోగం. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇప్పటివరకు లోకంలో ఏదైతే మీరు నష్టపోయారో, ఏదైతే దానికి దూరంగా ఉన్నారో వాటన్నిటినీ కూడా దేవుడు తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షంలో చూడండి. మనం గురించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. ఎక్కడ ప్రత్యక్షమవుతారు? ఎక్కడ? మధ్యాకాశం అన్నాడు. మధ్యాకాశం అంటే ఎక్కడ ఉంది? మధ్యాకాశం అంటే ఎక్కడ? మధ్యాకాశం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నది అన్నాడు. అంటే భూమి అంటే అర్థం ఏంటి? భూమి మీద సంబంధం లేకుండా అంగళం స్పేస్, భూమికి సంబంధం లేకుండా ఉన్న అంగళం ఎత్తు నుంచి ఆకాశం దాకా మధ్యాకాశం ఉంటారు. అంటే నేలకు టచ్ అవ్వకుండా ఉండేదని మధ్యాకాశం అంటారు. ఆ మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతారు ఎవరైనా? మన ప్రధాన యాజకుడు, మన మధ్యవర్తి కదా, మన న్యాయాధిపతి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడు? మీకు ఆయన మనకు కూడా ఎవరైనా శబ్దాలు వస్తున్నారంటే పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రతి వాళ్ళు కూడా ఆశపడతారు. ఏదో పండు కాయ తెస్తారండి కదా, ఆశపడతారు సహజం. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనకి ఆశ ఉన్నది కనుక ఆ ఆశకి దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన కూడా పంపిస్తున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మీకు అన్నాడు. ఎవరికి? నిజమైన క్రైస్తవులకి. ఆడంబరాల క్రైస్తవులు కాదు, అబద్ధ క్రైస్తవులు కాదు, లోక సంబంధమైనటువంటి పారంపర్యమైన ఆచార క్రైస్తవులు కాదు, వేషాలయ క్రైస్తవులు కాదు, నమ్మకమైన క్రైస్తవుల వరకు దేవుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది అన్నాడు. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా బతకపోతే మీకు యేసుక్రీస్తు ద్వారా మెప్పు లేదు, మహిమ లేదు, ఘనత లేదు. ఈ లోకంలో మనుషులు ముఖం మెప్పు అయితే మనం సరిపోయేదాకే. కానీ దేవుడి ద్వారా వచ్చిన మెప్పు అయితే
ఫరెవర్ విత్ us. అది ఆ దీవెన, ఆ ఆశీర్వాదము మనతో నిత్యం ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి లోకములో ఉన్న మనం మనుషుల మెప్పుని, మనుషుల గడపని, మనుషుల దేవి కూడా దేవునిపై కోరుకునే వారంగా ఈ భూమి మీద మన పథకాలు కోరుకుంటున్నాడు. కానీ ఎందుకంటే దేవునిపై లేటేది కాబట్టి, అదే మనుషులపై వెంట వచ్చింది కాబట్టి మనుషుల దానికోసం ఎదురు వస్తామంటాం. కాదు, పొరపాటు. అది చాలా వ్యర్థమైంది. కాబట్టి ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడికి మెప్పు కావాలి. అది కేవలం దేవుడే ఇవ్వాలి. ఈ లోకంలో ఎవరు మెచ్చుకున్నా అది చాలా అల్పమైనది, అల్ప సంతోషమే. కాబట్టి అది దేవుని ద్వారా వచ్చేది కనుక శాశ్వత కాలం అది నీ దగ్గరే. కాబట్టి ఏ మెప్పు కావాలో, ఏ మెప్పు కోసం మనం పరిగెత్తుతున్నాం అన్నది ఎవరి వాళ్ళు విమర్శించుకుంటూ దేవుని మహిమార్థమైన కుటుంబాలను అందరం ఎదగాలని, వర్గాలని ప్రభు ప్రేమ బట్టి నన్ను హెచ్చరించుకుంటూ దేవుని సోదరులు వచ్చినందరికీ ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని అందించినటువంటి దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని ఎంత శ్రద్ధతో ఆలోచించిన అందరికీ యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన నామాన్ని పంపిస్తున్నాను.